మూడో ప్రపంచ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్. గత ఏడాదిగా ఇజ్రాయెల్ యుద్ధబేరి, పాలస్తీనా గాజా స్ట్రీమ్ పై బాంబుల వర్షం, హమాస్ సంస్థ లక్ష్యంగా దాడులు, వేలాది మంది పౌరులు చిన్నారులు మృతి, హమాస్ హెజ్బోల్లా కీలక నేతలు హతం. ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించిన ఇరాన్. రెండు దేశాల మధ్య కీలక పరిణామాలు. ఒకప్పటి మిత్ర దేశాలు నేడు శత్రు దేశాలు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లో తెలుగువారి ఆందోళన. విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధము ఒకవైపు జరుగుతుంది, ఇంకోటి అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అది కొంచెం తగ్గింది, అంటే కొంచెం ఇప్పుడు పెద్దగా జరుగుతలేదు కానీ చిన్న చిన్నగా జరుగుతుంది ప్రస్తుతం. ఇక ఇది గత 10 రోజులుగా ఈ యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. ఆ ఉగ్రవాదిని ఎప్పుడైతే మట్టు పెట్టిందో ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నిజానికి ఇరాను ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలే. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్లో భయంకరమైన కరువు వస్తే ఇరాక్కు పోయి వలసపోయి బతికింది, చేరదీసుకున్నారు. ఎందుకంటే అంత వీళ్ళు సొంత వ్యక్తులు, వీళ్ళు రక్త సంబంధికులే. ఇరాను ఇజ్రాయెల్ రక్త సంబంధికులే. ఇజ్రాయెల్లో భయంకరమైన కరువు వస్తే ఇజ్రాయెల్ను కానాన్ దేశం అనేది, కానాను దేశం అనేది, ఈ కానాన్లో విపరీతమైన కరువు వస్తే ఐగుప్తు అనబడే ఇరాన్ ఇరాక్కు పోయి తలదాచుకున్నారు ఇక్కడ ప్రజలు. పైగా ఇక్కడ నుంచి ధాన్యం కూడా కొంత అటు పంపేది. మరి అటువంటిది ఇప్పుడు బద్ధ శత్రులైన్లు ఒకరికొకరు చంపుకుంటూ అసలు దేశాల మీద దేశాలే ఉంటాయో పోతాయో అనే కాడికి వచ్చినాయి.